హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైస్ తయారు చేద్దాం. చాలా పొడి పొడిగా ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం. ఒక కప్పు క్యాబేజీ ఇలా సన్నగా తురుముకోవాలి. ఒక కప్పు క్యారెట్ ఇలా సన్నగా తురుముకోవాలి. చాలా సన్నగా తురుముకోవాలండి. ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు క్యాబేజీ, ఒక కప్పు క్యారెట్ తురుము, ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక స్పూను సగము కారం, ఒక స్పూను సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి మొత్తం ముద్దలాగా చేయాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు వేయద్దండి. దీంట్లోనే తేమ అనేది ఉంటుంది కాబట్టి ముద్దలా తయారవుతుంది. ఇలా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఉంచుదాం. చూడండి, 10 నిమిషాల తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఇవి చిన్న చిన్న బౌల్గా చేసుకొని చిన్న ఉండలుగా చేసుకొని కాల్చుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా మైసూర్ బొండాలు వేస్తాం చూడండి, అలా చేసుకొని కాల్చుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉండాలండి. మంచిగా లోపల మంచిగా వేగాలి, పైన క్రిస్పీగా ఉండాలి. అన్నీ వేసుకొని కాల్చుకోవడమే. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి వెజ్ మంచూరియా. ఇలా అన్నీ చేసుకొని కాల్చుకోవాలి. ముందుగా మనము అన్నీ చేసుకొని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేయడం వల్ల అన్నీ ఒకేలాగా వేగుతావండి. ఒకటి మాడిపోదు, ఒకటి పచ్చిగా అనేది అస్సలు ఉండదు. అన్నీ ఒకేలాగా వేగుతాయి. ఇలా చేసుకొని కాల్చుకోవాలండి. ఇలా అన్నీ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా అన్నీ మంచిగా కాల్చుకోవాలి. అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల ఏమైనా ఉడకకపోతే వీటిని 2గా కట్ చేసుకొని మరోసారి కాల్చుకోవాలి. అప్పుడు అసలు పాడేయకుండా మొత్తం తినేస్తారండి. ఇలా 2గా కట్ చేసుకొని 1 నిమిషం పాటు నూనెలో మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం వేగితే సరిపోతుందండి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్ల పచ్చి బఠానీలు, 1 కప్పు క్యారెట్ వేసి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇందులోనే రైసు, మనం ముందుగా ఉడికించుకున్న రైసు, ఈ వెజ్ మంచూరియాలు, సాల్ట్ మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూను మిరియాల పౌడర్, 1 స్పూను సోయా సాస్ అనేది చాలా తక్కువ వేసుకోండి, చేదుగా అవుతుంది. ఉల్లికాడలు చాలా బాగుంటాయండి ఫ్రైడ్ రైస్లో. వేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి.
చల్లారితే పొడి పొడిగా వస్తుందండి రైస్. అంతేనండి, రెడీ అయిపోయింది క్యాబేజీ మంచూరియా ఫ్రైడ్ రైస్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి.